నేను అన్ని రకాల పంటలు వేయాలని అనుకుంటా. క్యారెట్ ఎందుకు వేయకూడదు అని చెప్పి క్యారెట్ కూడా వేస్తున్నా. క్యారెట్ విత్తనాలు చూడండి సేమ్ జీలకర్ర ఉన్నట్టే ఉంటాయి. వాము ఎస్పెషల్లీ వాములాగుంటాయి. దాంట్లో మట్టి బాగా కలుపుకొని చల్లుకుంటున్నా. నేను కూడా యూట్యూబ్‌లో చూసి తర్వాత కొత్తగా నేను కూడా ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నా అంతే. మేము 17థ్ అక్టోబర్‌న సీడ్ వేసాము. 22nd నవంబర్ నాటికి ఇట్లా చిన్నగా మొలిసింది. ఒక్కసారైతే కలుపు తీయించిన. డిసెంబర్ 10థ్‌న క్యారెట్ పంట అయితే ఇంతెత్తుగా వచ్చింది. అక్కడక్కడ కొంచెం క్యారెట్స్ వస్తున్నాయి. కాకపోతే మట్టి మళ్ళీ కవర్ చేసేసిన ఇంకా పెద్దగా కావాలని డిసెంబర్ 30థ్‌న మా పొలంకి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చారనమాట. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని తెలుసుకొని వాళ్ళు వచ్చారు. ఇదిగోండి క్యారెట్స్ ఎంత బాగా వచ్చినాయి. వాళ్ళ చేతే తీపిచ్చిన అనమాట క్యారెట్. నిజంగా నాకైతే ఎంత సంతోషంగా అనిపించింది తెలుసా? ఎందుకంటే ఈ ఇసుక భూమిలో ఏ పంటలు సరిగ్గా పండవు అని అంటారు. అందులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ పండించడం ఇంకా ఆనందం.